శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నాయుడుపేట మండలం టీడీపీ రూరల్ అధ్యక్షులు, తిరుపతి జిల్లా. వస్తే రాజానగరం నియోజకవర్గంలో చెప్పులతో కొట్టి తరిమి కొడతాం, గుర్తుపెట్టుకో. ఏటో ఆన్లైన్లో పక్కన పెట్టుకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం అనుకున్నామో, భయపడేది లేదు. బొచ్చు కాదు కదా, మా భక్తులు బలరామకృష్ణ స్ట్రీట్కి వెంటూ కూడా పేకలేను. మంచిగా చూసుకో, మొదలుపెట్టు, యుద్ధం మొదలు పెట్టాం. ఎందుకంటే నువ్వు 6 నెలల నుంచి ఏదో పనికిమాలి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు. మా ఎమ్మెల్యే గారు ఎందుకులే, అతను ఏదో ప్రెస్టేషన్ ఉన్నాడో పోనేలని చెప్పేసి వదిలేసాడు. కానీ ఈ మొన్న ఇప్పుడు కూడా నీ గురించి ప్రెస్ మీట్ పెట్టలేదైనా, ఏదో ఆ రోజు మన ఏదో కార్యక్రమం చేసావు. అలాగే నిన్ను కూడా నువ్వు చేసి పనికిమాలిన నోటి మాటలకు తుడిసేయాలని ఉద్దేశంతో మాట్లాడాడు. ఈరోజు ఇవాళ నీ ఫ్యామిలీ ఏదో అంబేద్కర్ కుటుంబం నుంచి వచ్చినట్టు మహానుభావుడు అంబేద్కర్కి ఇవాళ మేము అందరూ కూడా ఇవాళ ఇలా విన్ని ఇలా ప్రెస్ ముందు కానీ ఈ మీడియా సోదరుల ముందు కానీ మాట్లాడుతున్నామంటే ఇవాళ అంబేద్కర్ పెట్టిన మాకు భిక్ష, రాజ్యాంగ భిక్ష. ఇవాళ అలాంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్తో ఆయన ఓడిపోయాడు. నేను నువ్వు ఓడిపోతావు, నువ్వేం చేసావని అసలు అంబేద్కర్ మాట్లాడుతావు. నువ్వు నిజంగా ఇవాళ దళిత సోదరులకి అంబేద్కర్కి మాకందరూ కూడా నువ్వు అంబేద్కర్ కాళ్ళకి దండం పెట్టి క్షమాపణ చెప్పలే. అంబేద్కర్ పదం వాడుతున్నది. అంబేద్కర్ మహానుభావుడు, అతని గురించి ఎప్పుడు మాట్లాడకు. నువ్వు మాట్లాడి అర్హత నైతిక విలువ నీకు లేదు. ఈరోజు ఇది ఒకటే కాదు, నువ్వు రాజానగరం నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పరిపాలించినంతా కూడా ఎవరు కూడా మహిళలు రోడ్ల మీద వెళ్ళలేని దుస్థితిలోకి వెళ్ళిపోయింది రాజానగరం నియోజకవర్గం. ఇవాళ నిజంగా కబ్జాలు చేసి వెలుగుబంద చక్రధర బంధులు భూ కబ్జాలు చేయలేదా మీ టీము? అలాగే బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ క్రైమ్ రిపోర్ట్ నువ్వు ఎంత తీస్తావు? మేము తీస్తాం క్రైమ్ రిపోర్ట్. వచ్చిన 6 నెలలు మీ క్రైమ్ రిపోర్ట్ అంతా, మీ క్రైమ్ రిపోర్ట్. ఇప్పుడు కూడా మా బలరామకృష్ణ గారు ఏ గొడవ లేకుండా రాముడు పరిపాలన ఏ విధంగా చేయాలో రాజానగరం నుంచి అరగా పరిపాలన చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే గత నెల రోజుల్లో మీ పార్టీ ఇంటెలిజెన్స్ రిపోర్టు జగ్గంపూడి రాజా ఫ్యామిలీకి టికెట్ ఇవ్వట్లేదు అనేది రిపోర్ట్ పైకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు నీకు ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో జగ్గంపూడి రాజాకి స్థానం పోతుందో తెలిసిందో, మళ్ళీ నువ్వు అందరినీ పోయి చేసుకుని నేనున్నాను అని ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఆ పక్కన పాపం మా సోదరుడు, దళిత సోదరుని, బీసీ సోదరుని, అందరి సోదరుని చూసుకున్నాం. కానీ రాజానగరం నియోజకవర్గంలో రేపు నీకు టికెట్ రావట్లేదు. తెలుసా? నీకు టికెట్ రావట్లేదు. నీ పక్కన ఎవరైతే కూర్చున్నారో బీసీ సోదరుడికి కోటి, ఎస్సీ సోదరుడికి కోటి, ఏంటి ఒకవేళ ఏదన్నా కమ్యూనిటీ ప్రకారంగా టికెట్లు ఇవ్వాలంటే వాళ్ళిద్దరికీ 3 టికెట్లు వచ్చేలా ఉన్నాయి. రేపు పొద్దున ఆలింగ్ నాయకులు అంటే నువ్వు ఇవాళ భక్తులు బలరామకృష్ణ గారిని థర్డ్ క్రేజ్ నాయకుడు, థర్డ్ క్యాడర్ నాయకుడు అన్నావు. అంటే నీతో పోటీ చేసి నగ్రోళ్ళు కూడా థర్డ్ క్యాడర్ నాయకులేనా? అంటే రేపు పొద్దున నీ పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా మీ పార్టీ, మీ పక్క దోశ ఇద్దరు టికెట్లు వచ్చిందనుకో, నీ పక్కన దళిత సోదరుడు, బీసీ సోదరుడికి వస్తున్నారు. అలా టికెట్లు వస్తారు, రేపు కూడా థర్డ్ క్యాడర్ నాయకులు వాళ్ళు కూడా తప్పుడు మాటలు మాట్లాడు. థర్డ్ క్యాడర్, సెకండ్ క్యాడర్ అని కాదు. మనం ప్రజలకు ఏం చేస్తాం, ప్రజలు మనకి ఏం గుర్తించారు? ఎందుకంటే రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ ప్రజలందరూ కూడా ఈ జగ్గంపూడి రాజా అనే వ్యక్తితో మనం పడలేకపోతున్నాము, ఇవన్నీ పెరిగిపోయి ఖచ్చితంగా రాజాని ఓడించాలని చెప్పేసి అందరూ ప్రజలందరూ వచ్చి ఓట్లేసారు. ఇవాళ మీ వైసీపీ నాయకులు చాలా మంది ఓట్లేస్తేనే అంత మెజార్టీ వచ్చింది. ఇవాళ పట్టుమని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రెస్ మీట్ పెడితే నీకు పక్కన జనం కొట్టట్లేదు. అందుకే నువ్వు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టుకున్నావు. ఎందుకంటే రాయనగరంలో దగ్గరికి ఎవరు రావట్లేదు. నిన్న నీతో ప్రెస్ మీట్లో మాట్లాడిన అందరూ ఫోన్ చేసి అన్న తినేస్తున్నాడు అన్న, ఏం చేయమంటావు, వెళ్తామని అన్నాను. నాకు నవ్వు వస్తుంది. కానీ నువ్వు 4 నెలల టైం ఇచ్చావు కదా డెడ్లైన్ ఏదో చేస్తానని. 4 నెలల్లో బాగా మీ పార్టీలు చాలామంది, మా పార్టీలు ఇప్పుడు చెప్తున్నా, వైసీపీ నుంచి రాజానగరం నియోజకవర్గంలో 2000 మంది త్వరలో జాయినింగ్ 4 నెలలోపు. రాసుకో, నువ్వు ఏదైనా దమ్ముంటే కనుక ఆపుకో. నీ వైసీపీ నాయకులే, నీ పక్కన ఉన్న నాయకులు ఎంతమంది వస్తారో, నీ ఏదో ఎంతమంది లేక చూస్తాను. అంతేగాని భక్తులు బలరామకృష్ణ మీద ఏదో ఆరోపణలు చేస్తే భయపడిపోతారు అనుకున్నామో. భక్తులు బలరామకృష్ణ ఎలక్షన్ ముందే జడలేదు నీకు. నేను ఆఫ్టర్ ఇంటర్వ్యూతో తీసేసాం ఎలక్షన్ ముందు. మేము గుర్తుందో లేదో ఆడియో వీడియో విను, తెలుస్తుంది. ఇప్పుడు అధికారం ఉన్నాం, అలాగని మేమేదో దౌర్జన్యం చేసి రాజకీయం చేయట్లేదు. ప్రజల మన్నలు మాకున్నాయి, మాకు స్నేహితులు ఉన్నారు. ఇవాళ మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఎక్కడ వాపోతున్నారు అంటారు. అది బాబాయ్, ఎంతమంది వాపోతున్నారు ఎక్కడ నాయన? మేము ఏం చేస్తామని, మేము ఎవరిని ఏం చేస్తామని వాపోతున్నారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ
మూడు ఎన్డీఏ కూటమి కలిసి ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా నేను గమనించాను, బత్తుల బలరామకృష్ణ గారు టికెట్ రాదంట. నా పేరు బత్తుల వెంకటలక్ష్మి, బలరామకృష్ణ గారు వైఫ్ని. మీ అందరికీ తెలుసు నా గురించి. ఇది నిన్న జక్కంపూడి రాజా గారు అయితే మాజీ శాసనసభ్యులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా ఎంపీటీసీ గురించి అయితే మాట్లాడడం జరిగింది. జక్కంపూడి రాజా గారు, నేను ఎంపీటీసీకి రాజీనామా చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారికి నేనైతే కండువా ఇచ్చుకోవడం జరిగింది. కానీ నా ఎంపీటీసీ పదవిని మీరు ఆమోదం చేయకుండా ఎంతసేపు మా గురించి మాట్లాడడానికి ఏమీ లేక ఆ ఎంపీటీసీ గురించి మాట్లాడడానికి మీకు అవకాశం దొరుకుతుంది కాబట్టి అది మీకు ఆమోదించకుండా ఆఫీసర్ని భయభ్రాంతులు చేసి నా రాజీనామాన్ని అయితే మీరైతే అంగీకరించకుండా అలా దాచిపెట్టించారు. మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే నా ఎంపీటీసీ పదవిని నేనైతే రాజీనామా ఆమోదించుకున్నాను. మీరు అడవిలో ఉండడం వల్ల నా రాజీనామా పత్రాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. నేను రాజీనామా చేసిన విషయం మీరు తెలుసుకోలేకపోయారు. ఒకసారి నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల్లో తిరిగితే నా రాజీనామా అనేది నేను చేసేనన్న విషయం మీకు అర్థమవుతుంది. ఇది క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే మీరు శంకర్దాద ఎంబీబీఎస్, మీకు పూర్తిగా చదవచ్చో రాదో నాకు తెలియదు. ఇది క్లియర్గా అయితే చదువుకుని నా రాజీనామాను మీరైతే చూస్తారనేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మా గురించి మాట్లాడడానికి ఏమీ ఉండదు కాబట్టి ఎంతసేపు నా రాజీనామాను ఒక ఆడదాన్ని విమర్శిస్తున్నానన్న వింగిత జ్ఞానం మీకు లేక అస్తమాట నా రాజీనామా గురించి మాట్లాడతారు. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత గతంలో మీ పరిపాలన ఏంటో ఇప్పుడు మా పరిపాలన ఏంటో ఒకసారి చూడండి. మేము అభివృద్ధి కోసం, రాజానగరం ప్రజల అభివృద్ధి కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చాం, కానీ మా సొంత స్వలాభం కోసం అయితే మేము రాజకీయాల్లోకి రాలేదు. మాకు అవసరం లేదు. మీకు ఇంతకుముందే నేను ప్రెస్ మీట్లో చెప్పాను. ఒకసారి ఒక రాజానగరాన్ని అయితే మేము మీటింగ్ పెట్టినప్పుడే చెప్పాం, మాకు ఎటువంటి చరిత్ర, రాజకీయ చరిత్ర లేదు. మేము చెప్పుకోవడానికి మా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో లేరు. కానీ మేము నమ్మి వచ్చింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి కోసం, 2 జన సైనికులు మాత్రమే నమ్ముకుని మేము రాజకీయాల్లోకి వచ్చాము. ఆ సత్తా ఏంటో చూశారు మీరు. ఒక ఎంపీటీసీ మొగుడు మీద నువ్వు 35,000 ఓట్లతో ఓడిపోయావు. అదే ఒక ఎంపీటీసీ మీద నువ్వు పోటీ చేస్తుంటే 50,000 మెజార్టీతో ఓడిపోతావు. అది నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు తర్వాత పోటీ చేసే బరిలో నేనైతే నిలబడతాను. మన ఇద్దరం అయితే పోటీకి వెళ్దాం. నువ్వు ఒక ఎంపీటీసీ మొగుడు చేతిలోనే ఓడిపోయావు. నువ్వు ఎంపీటీసీ మీద పోటీ చేస్తే ఎంత దారుణంగా ఓడిపోతావు అనేది ఒకసారి గుర్తించుకో. తొందరపడి నువ్వేమి వాగ్దానాలు చేసి మళ్ళీ రెండోసారి మడమలై తిప్పొద్దు. నువ్వు మళ్ళీ నేను రాజకీయ సన్యాసం చేస్తాను, నువ్వు రెండోసారి మాట్లాడొద్దు. ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానాలు ఏమి నెరవేర్చుకోవు, ఆ విషయం మాకు తెలుసు. నువ్వు ఎంతసేపు ఆడపిల్లలు పెట్టుకున్న సారి గురించి లేకపోతే దేవుడి గురించే మాట్లాడతావు. నువ్వు ఎన్నిసార్లు ఆ దేవుడి గుడికి వచ్చావు ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు నెగ్గడానికి ఎన్ని పూజలు చేయించుకున్నావు ఒకసారి ఆ గుడి దగ్గరకు వచ్చావు ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాల్సిందని నేను కోరుతున్నాను. మాకున్న ధైర్యం ఒకటే పవన్ కళ్యాణ్ గారు, 2 జన సైనికులు, వీళ్ళిద్దరు అంటే చూసుకుని మేమైతే ఈరోజు ఈ స్థానంలో అయితే నిలబడ్డాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రిపబ్లిక్ డే రోజునైతే రాజానగరం సీట్ని అయితే ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఆయన టికెట్ కూడా అనౌన్స్ చేసుకోకుండా నా భర్త సీట్ని అయితే ఆయన అనౌన్స్ చేశారు. అదొకసారి నువ్వు దృష్టిలో పెట్టుకో. నేను సరిగ్గా రాజకీయం చేయలేదంటున్నా, నువ్వు రాజకీయం ఎందుకు చేయలేదు? 4 బలరామకృష్ణులే, 2 వెంకటలక్ష్మిలు అనేది డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టావు. అప్పుడు కూడా నా పేరు చూసి నా అభిమానులు నా వెంకటలక్ష్మి అనే పేరు మీద 5,000 ఓట్లు వేసారు. మీరందరికీ తెలియని విషయం ఏంటంటే మనం అందరం 35,000 చిల్లరే వచ్చే ఓట్లు మెజార్టీ అనుకున్నాం. ఈ ఏళ్ళ బలరామకృష్ణలో వెంకటలక్ష్మి పేర్ల మీద ఓట్లన్నీ మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మేము 50,000 మెజార్టీతో గెలిచాము. మీరు ఒకసారి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో 2 చోట్లకే ప్రచారానికి వెళ్ళారు. 1 పిఠాపురం, 2 రాజానగరం నియోజకవర్గం. నువ్వు బతిమాలి నేను ఓడిపోతాను, ఒక ఎంపీటీసీ మొగుడు చేతిలో నేను ఓడిపోతున్నాను, కాళ్ళ ఎళ్ళ పడితే ఆయన ప్రచారానికి అయితే వచ్చారు. అది నువ్వైతే ఒకసారి దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. నువ్వు చాలా గట్టిగా ప్రయత్నించావు, కాకపోతే జనాలు నీ మాయలో పడి నిన్ను నమ్మక ఎప్పుడో నిన్నైతే దూరంగా పెట్టారు. నువ్వు ఇంట్లో తల్లిని తమ్ముళ్ళే నెగ్గలేనన్నాడు మాట్లాడటం కోసం ఎన్నో తలపెడతావు. అయినప్పటికీ మాకున్న ధైర్యం అంటే పైన పవన్ కళ్యాణ్ గారు, కింద జన సైనికులు. నువ్వు ఏ రోజైతే మమ్మల్ని విమర్శిస్తావో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మరుసటి రోజే పిలిచి మాకు ఒక మంచి హోదా అనేది కల్పిస్తారు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు మాకు ఆశీర్వాదాలు అంటే పవన్ కళ్యాణ్ గారి చేతులు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈవేళ మమ్మల్ని దూషించావు, రేపు మంచిదేదో మాకు రాబోతుంది, అందుకే నువ్వు దూషించావు. అది నువ్వు గుర్తు పెట్టుకుని మధ్యలో నువ్వు ఎంతసేపు ప్రజలకి ఏం కావాలో చూసుకొని ఆ ప్రజలకి
ప్రజల తరపున పోరాడు. ఒక కరెంటు స్తంభం అడుగేస్తాం. ఎందుకంటే కరెంటు స్తంభం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను రాజీనామా చేసింది, ఎంపీటీసీకి రాజీనామా చేసింది నువ్వు 4 వీధి లైట్లు లేక, 4 కరెంటు స్తంభాలు లేక నేను రాజీనామా చేశాను. నేను ప్రజలకి ఎన్నో చెప్పి వచ్చాను. నా ఊళ్ళో గ్రామ ప్రజలకి 4 కరెంటు స్తంభాలు వేయించలేనిది నేను రాజకీయం ఎలా చేయగలనేసి ఆ రోజు నేను రాజీనామా. మీ ఇంటికి 4 కరెంటు స్తంభాలు కానీ వస్తే నువ్వు మాట్లాడిన మాట ఆడవాళ్ళకి రాజకీయాలు ఏంటమ్మా అన్నావు. అమ్మనే తిరగనివ్వట్లేదు, నువ్వు కూడా ఎందుకమ్మా తిరక్కో, ఇంట్లో కూర్చో అన్నావు. ఆ మాట నువ్వు అన్నావా లేదో ప్రమాణకం చేసి చెప్పు. నేను ఈ రోజు ఇప్పుడు వరకు అయితే ఈ విషయం ఎక్కడా చెప్పలేదు, ఈ రోజు నేను చెప్తున్నాను. ఆ రోజు అమ్మనే ఇంట్లో కూర్చోబెట్టాను. నువ్వెందుకమ్మా, నువ్వు వీధిలో గట్ట తిరక్కో, నువ్వు ఎవరికి మాట ఇవ్వకో, మేము అలా ప్రస్తుతానికి అలా ఉంచుతాం అంతే. ప్రెసిడెంట్ని, ఎంపీటీసీని, రాజ్యాధికారం అంతా మాది అనేసి ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.